హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ పిల్లలు వస్తే ఏమీ లేదు ఇంటిలో అనుకుంటే ఒక రైసు, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక ఎగ్, ఇవి జనరల్గా ఇంట్లో అందరిళ్ళల్లో ఉంటాయి. ఇలా రైస్ ఉంటే చాలు, ఇంట్లో చేసి పెట్టండి, ఫ్రైడ్ రైస్ చక్కగా పిల్లలు తింటారు. దానికోసం ఒక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఒక గరిటె నూనె వేసుకొని ఒక ఎగ్ అయితే వేసాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి అది ఇలాగా బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయ్యేదాకా సన్న మంట మీద. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్ ఎక్కువ అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది, క్యారెట్ తీపి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న ముక్క కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీ ఇంట్లో ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా మా నా నా దగ్గర అయితే క్యారెట్ ఒకటే ఉంది, అందుకే ఒక ఉల్లిపాయ క్యారెట్ మాత్రమే వేసాను. మీకేమన్నా బీన్స్ కానీ ఏమన్నా ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే చక్కగా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్కి సూపర్ ఉంటుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితో అన్నీ వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. నూరుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా కూడా వేపుకుంటూ ఉండాలి. దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసుకోవాలి. నేనైతే ఇవి కొంచెం స్టాక్ పెట్టుకుంటాను. జీరా పౌడరు, ధనియాల పౌడరు నేను స్టాక్ పెట్టుకుంటాను అనమాట, మిక్సీ వేసుకొని. చూడండి, అంత ఫ్రై అయ్యేదాకా ఈ రైస్ వేసుకోవాలి. మన క్వాంటిటీ మనకి ఎంత అవసరమో మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. క్వాంటిటీ పెంచుకోవటమే. చూడండి, మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఒక అర స్పూను కారం వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కడిగి శుభ్రంగా వేసుకున్నాను. అంతే. దీంట్లో చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట బయట ఫ్రైడ్ రైస్ కంటే ఇంట్లో బెస్ట్ కదండి. మన ఇంట్లో ఉన్న వాటితో కొంచెం న్యాచురల్గా చేసుకొని పిల్లలకి పెడితే బాగుంటుంది, చక్కగా కూడా తింటారు. అంతే, అయిపోయిందండి ఫ్రైడ్ రైస్. సింపుల్గా చేసుకోవడమే. వేడి వేడిగా కాలేజీ నుంచి వచ్చిన పిల్లలకి వడ్డించి పెట్టడమే. కాలిపోతుంది చూడు, పొగలు వచ్చేస్తున్నాయి. అంతే, నేనైతే మా పాపకి వడ్డిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. కాలుతుంది కదా, తనైతే ఎక్కువ వేడి పట్టలేదన్నమాట. ఎమ్మటిని అడిగినా సమాధానం చెప్పలేదు. నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను, ప్లేట్లో వడ్డిచ్చేసాను, తీసుకెళ్ళిపోతున్నాను. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. వెళ్తున్నాను, తీసుకెళ్తున్నాను. ఫస్ట్ అయితే కాలుతుంది, చూసుకొని తింటుంది. నేనైతే వేడి తినేస్తాను. తినగలోనే అడిగాను అనమాట, కాలుతుంది ఉండమ్మా అన్నది. ఎలా ఉందని అడిగితే సూపర్ ఉందంది. ఇలా న్యాచురల్గా చేయొచ్చు. లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే.